ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాల గ్రామంలో పర్యటించిన కడియం ఎమ్మెల్యే పల్లా మాజీ ఎమ్మెల్యే రాజయ్య చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు స్టేషన్ ఘన్పూర్కు తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు. అహంభావ మాటలు బల్క్ మాటలు వద్దు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తీయలేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నారు. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసుకుని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. స్టేషన్ ఘన్పూర్కు నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడో మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చేతనైతే జనగామ జిల్లాలోనే కూర్చొని, జనగామ కేంద్రంలోనే కూర్చొని మాట్లాడతాను. కానీ పిచ్చి ప్రేలాపడలు వద్దు, అహంభావ మాటలు బల్క్ మాటలు వద్దు.